ఎన్ని కార్యక్రమాలు పనిచేసినా దీనికి మూలపురుషుడు ఆనంద ప్రసాద్ గారిని అందరికీ తెలుసు. ఆయన భవ్య సాధన దానికి కన్స్ట్రక్షన్స్ దానికి మేనేజింగ్ డైరెక్టరే కాకుండా ఈ మధ్య సిమెంట్ ఫ్యాక్టరీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఫిలిప్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇంకా ఎన్నో అంచెల వారిగా వారిని ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి పైకి తీసుకెళ్తూ ఇంకా సేవ చేయాలని, ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన రోజు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తున్నారు. అటువంటి ఆనంద ప్రసాద్ గారిని సభావేది కలిగించుగా ప్రార్థిస్తున్నాం. తర్వాత ఈ భవ్యాసానంద్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారిని కూడా సభావేదిగా అలాగే తర్వాత శ్రీ ఎం రాజేశ్వరి ఫౌండర్ ఆఫ్ తోడు నీడ. ఇది చాలా మంచి సబ్జెక్టు. ఈ ఇందాక మీ అందరూ కూడా వివరించాను. దానికి ముఖ్య కారకులు ఆమె. ఈ రోజున చాలా మంది సీనియర్ సిటిజన్స్ చాలా హ్యాపీగా సంతోషంగా ఒంటరితనం లేకుండా చాలా మందికి మ్యారేజెస్ మరి కంపానియన్ చేసినటువంటి ధైర్యంగా స్త్రీ అయిన ధైర్యంగా వచ్చి బాంబే వారి అడుగు జాడలను నడుస్తూ మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతంగా స్కీమ్ పెట్టి ఈమె చేస్తున్నటువంటి కార్యం చాలా గొప్ప కార్యం. అటువంటి ఆమె మేము మన ద్వారా వచ్చారు. ఎం రాజేశ్వరి గారిని సభావేదిగా ఇక చివరిగా మీకు మా సీనియర్ సిటిజన్స్ కావాలి. మన అసోసియేషన్ సీనియర్ అసోసియేషన్ నిజాంపేట రాజారావు టెక్నిక్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మధ్యతరగతి చేయలేదు, గుడి బతికి చేస్తున్నారు. మధ్యతరగతి ఈ మధ్య సమతా నగరంలో చేశాడని చెప్పి మేము విన్నాం. మాకు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి త్వరగా నాకు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ పెట్టినప్పుడు నా కృషి కూడా కొంత ఉంది. కాబట్టి ఆ ప్రేమతో నేను ముందుగా అంగీకరించి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అటువంటి మూల కారకుడైనటువంటి కనకరాజు గారిని కూడా సభావేది కలిగించుగా కోరుతున్నాం. సభ ప్రారంభించే ముందు మన హైదవ సమాజ ప్రకారం ప్రార్థనతో ప్రారంభించాలి. మన సభ్యులు సుబ్బరాజు గారిని ప్రార్థన చేయవలసిందిగా